ఉమాదేవి గారు మళ్ళీసారికి ఖచ్చితంగా మా సిస్టర్ గారు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. మా సిస్టర్ గారు ఎప్పుడు ప్రజల కోసం పోరాడతారు, కొల్లేరు ప్రజల కోసం. మా మేడం గారు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మామగారు ఒకసారి మీకు చాలా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని పుట్టినరోజులు తప్పనిసరిగా చేసుకోవాలి. సార్ మీరు రండి సార్. తప్పనిసరిగా ఓకే మేడం. పోతారమ్మంతా నీట్గా ఉన్నారు, బాగా చూసుకుంటున్నట్టున్నారు. మీరందరూ బాగుండాలి, హెల్తీగా ఉండాలి. నిలబడండి, రండమ్మా దగ్గరికి రండి. మీకోసం వచ్చాను నేను. ప్రోగ్రామ్ రమేష్ గారు గ్రూప్ చిన్నపిల్లలు ఆవిడ హ్యాపీ. ఓకేనా, మళ్ళీ వస్తూ ఉంటాను. ఓకేనా, మిమ్మల్ని చూడటానికి వస్తాను. ఓకేనా, అలాగే మీ అందరూ ఆశీర్వాదాలు నాకు కావాలి. ఓకేనా, కొంచెం అనుకోండి. మీరు కూడా ఎలా మేడం ఒక్కసారి యాపిల్స్ కూడా ఇచ్చి ఇక్కడ పెట్టి ఇంకో చైర్ వేస్తే అదే ఆవిడే. ఓకేనా, సంతోషం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మంగర ఉమాదేవి, దెందులూరు నియోజకవర్గం, పైడిచింతపాడు, కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి చైర్పర్సన్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ప్రేమాలయం వృద్ధాశ్రమంలో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా ఈరోజు భోజనం పెట్టి ఫ్రూట్స్తో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ మధ్యన జరుపుకోవటం సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను వీరికి సహాయపడినట్టుగా, అదేవిధంగా వాళ్ళని ఆనందంగా ఉంచినట్టుగా నాకు ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీరి మధ్యన అనాథ వీళ్ళందరూ కూడా నా తల్లిదండ్రులతో సమానం. అందుకుగాను నాకు వేరే మధ్య జరుపుకుంటేనే ఆనందం అనిపించి నేను నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఈరోజు వాళ్ళ మధ్యన సెలబ్రేట్ చేసుకోవటం కోటి జన్మల పుణ్యంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటి సమాజానికి చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఈ విధంగా
వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదని నాకైతే నా మనసుకి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కొడుకులు, కోడళ్ళు, కూతురులు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎవరు లేరు అనుకోవటం అది కరెక్ట్ అయిన విషయం కాదు. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ అందరి ఉండి కూడా ఈ యొక్క తల్లిదండ్రులను ఎందుకు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు? అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు మనల్ని కని పెంచి ఎన్నో కష్టాలు పడి మనల్ని ఒక లెవెల్లో ఉంచి ఉద్యోగాలతోనూ ఒక రకమైన భవిష్యత్తులో మనల్ని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఎందుకు ఇబ్బంది అనిపిస్తున్నారు? ఇదొక్కసారి ఆలోచించండి. మనం ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని దన్నాలు పెట్టినా తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ 4 మనకి ఈ సృష్టిలో. సో ఇదొకసారి ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మనసారా ప్రాధాయపడి అడుగుతున్నాను. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, తింటున్నారు. దానికి లోటైతే ఏమీ లేదు. మన కూటమి ప్రభుత్వం కానీ, మన సీఎం గారు కానీ, మన ఉప సీఎం గారు కానీ వీళ్ళంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం సహకారం ఉంది. కానీ కొన్ని సంస్థల సహకారం ఉంది, నాలంటోళ్ళ సహకారం ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తినటానికి, ఉండటానికి, అట్మాస్ఫియర్కి వాళ్ళకు వచ్చిన ఫెసిలిటీస్ కాదండి. ఇక్కడ నేను ఒకటి మనోభావాలు, వాళ్ళకి మనశ్శాంతి లేదు. చాలా విషాదంగా పెడుతున్నారు ఆ ఫేస్. వాళ్ళ బాధ, వాళ్ళకి పిల్లలు ఉన్నారని, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని వాళ్ళని అడిగినప్పుడు నాతో వాళ్ళ బాధను పంచుకోవటం నాకు దుఃఖం అనిపించింది. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి. మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి. మన తల్లిదండ్రులు వాళ్ళ జన్మనిచ్చారు మనకి. వీళ్ళ మనశ్శాంతి లేకుండా మనం ఎక్కడో ప్రశాంతంగా ఉండటం అనేది భగవంతుడు ఈ సృష్టిలో భగవంతుడు ప్రతిదీ చూస్తాడు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఏ పిల్లలు కూడా ఇకనైనా తెలుసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టి మనతో పాటే సంతోషంగా మనం భోజనం పెట్టకపోయినా తల్లిదండ్రులకి పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళకి అంతకు మించిన ఆనందము, అంతకు మించిన ఆస్తి కూడా ఏమి లేదు. సో కొంచెం అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో తల్లిదండ్రులను విడిచిపెట్టొద్దు. వాళ్ళని సంతోషంగా మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళను కూడా వృద్ధాప్య వయసులో వాళ్ళను కూడా మనం సంతోషపరచాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారాగా నేను సమాజానికి తెలియపరుస్తున్నాను. ఇదంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిపీట్ అవ్వకుండా చేయమని కోరుతున్నాను.